भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। राहुल गांधी राहुल गांधी भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाले। ఆడబిడ్డలకు అసెంబ్లీలలో పార్లమెంట్లలో చూడాలన్న ఒక ఉద్దేశంతో మహిళలకు ఈరోజు 33% రిజర్వేషన్ తీసుకొస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క బిల్లును వ్యతిరేకిస్తూ ఈరోజు వ్యతిరేకంగా ఓట్లు వేయడం చాలా దుర్మార్గం। ఈరోజు మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రతిక్షణం కూడా మహిళలను మోసం చేస్తున్నటువంటి దుస్థితి మనం చాలా చూస్తున్నాం। తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి ఇప్పటిదాకా ఇవ్వలే, 500లకు సిలిండర్ ఇస్తామని కూడా ఇప్పటిదాకా ఇవ్వలే। అలాగే ఈరోజు మా యొక్క ఆడబిడ్డలకు ఈరోజు అసెంబ్లీలలో కావచ్చు అలాగే పార్లమెంట్లో చూడాలన్న ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు రాజకీయాల్లో వాళ్ళకు 33% రిజర్వేషన్ ఇవ్వాలన్న ఒక బిల్లును తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం చాలా దుర్మార్గం। కాంగ్రెస్ తో పాటు వాళ్ళ యొక్క ఇండి కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఈరోజు మహిళలకు వ్యతిరేకించడం చాలా దుర్మార్గం। కాంగ్రెస్ పార్టీకి మహిళల గురించి మాట్లాడే చిత్తశుద్ధి లేదని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నా। ఎందుకంటే ఈరోజు మొన్న దేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి కూడా వ్యతిరేకంగా రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టి ఓడించే ప్రయత్నం చేసింది। కాబట్టి యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇకనైనా మీరు మహిళల పట్ల యొక్క వివక్షతను వీడండి। మహిళలు ఓట్లేస్తేనే మీరు ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి। ఎందుకంటే ఈరోజు 2/3 మెజార్టీలో కొంచెంలో బిల్లు పాస్ కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చాను సరే యొక్క బిల్లును పకడ్బందీగా నిర్వహిస్తారు। ఖచ్చితంగా ఈరోజు మహిళల పట్ల ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ। ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ। ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చాదగాని ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఈ యొక్క రాహుల్ గాంధీ గారు వాడు చాలా దుర్మార్గుడు। ఈ యొక్క మహిళలకు పట్ల ఇంత వివక్షత చూపించడం చాలా ఏమని చెప్పేసి తెలియజేస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా ఈరోజు మనకు తెలిసిపోయింది మహిళలకు వ్యతిరేకమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి ఇండి కూటమి అని చెప్పేసి కూడా మనకు ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది। కాబట్టి ఇకనైనా మా ఆడబిడ్డలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏ ఎన్నిక వచ్చినా కూడా మీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు। Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.